सबको शुभोदय। हम अब 10वीं कक्षा के लोकगीत पाठ में दूसरा भाग पढ़ेंगे। पहली भाग में हम पढ़ चुका है कि लोकगीत बहुत ही ताज़गी रहता है, बहुत ही लोचगी रहते हैं और लोकप्रिय भी रहते हैं। इसको गाने के लिए अभ्यास की ज़रूरत नहीं होती है और बाजों की मदद के बिना भी हम गाया जाता है। और ढोलक, झांझ, करताल, बांसुरी आदि सामान्य बाजों से भी हम गाते हैं। ये तो शास्त्रीय संगीत से भिन्न है और पूर्व काल में इसे बहुत ही हेय समझता था, लेकिन आजकल लोकगीतों की साहित्य और लोक साहित्य और लोकगीतों की इकट्ठा करना आरंभ किया। और ऐसे लोकगीत अनेक प्रकार में कई रहते हैं। मुख्य रूप से आदिवासियों के गीत भी है। वो गोंड, कांड, भील, संताल के लोग मध्य प्रदेश, दक्कन, छोटा नागपुर में हैं। उन लोगों ने 30-30, 20-20 लोग जमा होकर एक ही साथ गाते हैं और गाते समय नाचते भी हैं। और उनकी भाषा भी हमारे गांव की इलाकों की भाषा होता है, इसलिए ये बहुत आह्लादकर भी होता है और आनंददायक भी होता है और इसलिए राग भी बहुत ही आकर्षक होता है। इन सभी के कारण यह तो लोकगीत बहुत ही सफल बन चुके हैं। और बाद में देखेंगे अनंत संख्या अपने देश में स्त्रियों के गीतों की है। అనంత సంఖ్య అసంఖ్యాకమైనటువంటి గీతాలు हमारे देश में है। उनमें भी స్త్రీयों की गीतों की है। ఎక్కువ శాతం విన్న సంగీతాల్లో ఉన్నటువంటి పాటల్లో ఎక్కువ అసంఖ్యాకమైన పాటలు स्त्रियों के गीतों की है। तो ये गीत भी लोकगीत ही, पर अधिकतर इन्हें औरतें ही गाती हैं। అయితే వీళ్ళు పాడేటువంటి పాటలు కూడా జానపద గేయాలే అయినప్పటికీ ఇన్హే औरतें ही गाते हैं। ఈ స్త్రీలకు సంబంధించిన పాటలు ఎక్కువ భాగము ఎక్కువగా స్త్రీలు మాత్రమే పాడుతూ ఉంటారు। ఇన్హే సిరజ్తే भी अधिकतर वही है। వీటిని సృష్టించినటువంటి వాళ్ళు కూడా, వీటిని రచించినటువంటి వాళ్ళు కూడా అధికతర్ వహీ హై, ఎక్కువ భాగం వారే। ఎవరు వాళ్ళు అంటే స్త్రీలే। वैसे मर्द रचने वालों या गाने वालों को भी कमी नहीं है, पर इन गीतों का संबंध विशेषतः स्त्री से है। అయితే మర్ద్ రచనే వాలో యా గానే వాలోకి भी కమి नहीं है। అయితే కొన్ని అసంఖ్యాకమైన పాటలు ఉన్నప్పటికీ ఇందులో మగవారు పురుషులు రచించిన పాటలు ఉన్నాయి, అలాగే పురుషులు పాడినటువంటి పాటలు కూడా ఉన్నాయి। వాటికేం తక్కువేం కాదు, కమీ నహీ హై। కానీ ఎక్కువ భాగం ప్రత్యేకంగా ఇన్ గీతం కా సంబంధ స్త్రీ సే అధిక్ హై। అయితే వారు పాడినటువంటి పాటలు, పురుషులు పాడినటువంటి పాటల్లో కూడా అందులో వారు పాడిన పాటలు, వారు రాసిన పాటలన్నీ కూడా ఏతున్నాయో వాటి యొక్క ముఖ్య విషయం మాత్రము స్త్రీకి సంబంధించిందే ఉంటుంది। ఇది వాటి యొక్క ప్రత్యేకత। इस दृष्टि से भारत इस दिशा में सभी देशों से भिन्न है, क्योंकि संसार के अन्य देशों स्त्रियों के अपने गीत मर्दों या जनगीतों से अलग और भिन्न नहीं हैं, मिले जुले ही हैं। కేవలం భారతదేశం ఒకటే కాదు, అంటే हमारे देश में कि लोकगीत स्त्री की संबंधित होता है, स्त्रियाँ गाती हैं, स्त्रियाँ रचती हैं और पुरुषों भी रचता है, पुरुषों भी गाते हैं, लेकिन उसके मुख्य विषय स्त्री की संबंधित होता है। लेकिन अन्य देशों में भी ऐसा ही है। कुछ देशों में स्त्रियों के अपने गीत मर्दों या जिन गीतों के अलग होता है, कुछ भिन्न भी होता है। ఇతర దేశాల్లో మాత్రం స్త్రీలకు సంబంధించిన అప్నే గీతం, ఆ గీతాలు మర్దం పురుషులు, అలాగే గీతం జానపద గేయాల్లో కొంచెం అలగ్ హోతా హై, కొంచెం వేరుగా ఉంటాయి। భిన్న నహీ హై, కొంచెం వేరుగానే ఉంటాయి కానీ మరీ భిన్నంగా మాత్రం ఉండవు। కేవలం మిలే జులే హీ హై, రెండు కూడా కలిసిమెలిసి ఉంటాయి। అంటే సీదే సే సీదే हमारे देश की लोकगीत अन्य देशों से कुछ तो छोटा सा अलग होता है, लेकिन सबसे मिले जुले ही रहते हैं। एक विशेष बात यह है कि नारियों के गाने साधारणतः अकेले नहीं गाए जाते हैं, दल बांधकर गाया जाता है।
వీటి యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఏక విశేష బాత్ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే యహ హై ఇదేమిటంటే నార్యోంకే గానే స్త్రీల యొక్క పాటలు సాధారణంగా అకేలే నహి గాయా జాతా హై ఒంటరిగా ఒక్కరే పాడినటువంటి పాటలు పాడవు అకేలే నహి గాయా జాతా హై ఒంటరిగా పాడరు. మరి ఎలా పాడతారు అంటే దల్ బాంధ్కర్ గాయా జాతా హై ఒక గుంపుగా సమూహం ఏర్పడి పాటలు పాడుతూ ఉంటారు. అనేక కంఠ ఏక్ సాత్ ఫూట్తే హై కొన్ని వందల కంఠాలు స్వరాలు అనేక స్వరాలు ఒకేసారి చిట్లినట్టుగా అందరూ ఒకేసారి పాడుతూ ఉంటారు. యద్యపి అయినప్పటికీ కూడా అధికతర్ ఉన్మే మేల్ నహీ హోతా ఫిర్ भी त्योहारों और शुभ अवसरों पर वे बहुत ही भले గాతే లగ్తే హై ఇవన్నీ కూడా అందరూ ఒకేసారి పాడతారు. అందరూ పాడినప్పుడు మొత్తం చుట్టుపక్కల వాతావరణం మొత్తం ప్రతిధ్వనిస్తుంది. గొంతు చించుకొని మరీ పాడతారు. అయినప్పటికీ కూడా ఎక్కువ శాతం అందులో ఉన్మే మేల్ నహీ హోతా హై అందరూ కలిసి పాడుతున్నప్పటికీ కూడా అందరూ ఒకే రకమైన పాటలు పాడటం అనేది ఉండదు. దాంట్లో కలయిక అనేది ఉండదు. ఫిర్ भी అయినప్పటికీ కూడా त्योहारों और शुभ अवसरों पर वे बहुत ही भले गाते लगते हैं ప్రత్యేకమైనటువంటి ఫిర్ भी त्योहारों అయినప్పటికీ त्योहारों పండుగలప్పుడు శుభ సందర్భాలు ఏదైతే శుభ సందర్భాలు అంటే ఇక్కడ మనం ఇక్కడ शादी ब्याह के समय और जन्म दिवस के समय और शागाटों के समय इसी शुभ अवसरों पर वे बहुत ही भले गाते ही जाता है और అప్పుడు చాలా బాగా పాడుతూ ఉంటారు. गाँव और नगरों में गायिकाएँ भी होती हैं जो विवाह जन्म आदि अवसरों पर गाने के लिए बुला ली जाती हैं. గ్రామాల్లో అలాగే నగరాల్లో గాయికాయే బి హోతా హై గాయకి మనులు ఉంటారు. పాట పాడేవాళ్ళు ఉంటారు. గాయనిలు మొత్తం ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే జో వివాహ్ ఎవరైతే వివాహము లేదా జన్మ పుట్టుక ఆది అవసరం పర్ అంటే పుట్టిన అవసరాలు కానీ లేకపోతే వివాహ సందర్భంకి సంబంధించినటువంటి అవకాశాలు ఉన్నప్పుడు గానే కేలియే పాటలు పాడటం కోసము ఈ నారియోంకి గాయంకి నగరంకి గాయికాయంకో బులాయి జాతి హై వీరిని పిలిపించి మరీ పాటలు పాడిస్తూ ఉంటారు. ఎవరిని పిలిపిస్తారు? గాయికాంకో. ఎక్కడ ఉంటారు వాళ్ళు అంటే పట్టణాల్లో ఉంటారు, వాళ్ళ పల్లెటూరులో ఉంటారు. ఎప్పుడు పిలుస్తారు అంటే వివాహకి అవసరం పర్ జన్మదివస్కి అవసరం పర్ उन्हें बुला ली जाती है और सभी ऋतुओं में स्त्रियां और उल्लासित होकर दल बांधकर गाती हैं. सभी ऋतुओं में अन्य ऋतुవుల్లో కూడా స్త్రీలు ఉల్లాసిత హోకర్ చాలా ఉత్సాహంగా దల్ బాంధ్కర్ గుంపులుగా సమూహంగా ఏర్పడి గాతి హై పాటలు పాడుతూ ఉంటారు. పర్ హోలీ బరసాత్ కి కజరీ ఆదితో उनकी अपनी चीज़ हैं जो सुनते ही बनते हैं. उल्लासित होकर दल बांधकर सुनते ही बनते हैं. सभी ऋतुओं में स्त्रियां उल्लासित होकर दल बांधकर గాతి హై అన్ని ఋతువుల్లో కూడా వాళ్ళు గుంపులుగా చేరి పాటలు పాడుతూ ఉంటారు. పర్ హోలీ బర్సాత్ కే కజరీ ఆదితో ఉనికి అప్నీ చీజ్ హై వారికి ప్రత్యేకమైన విషయం ఏమిటంటే వారి యొక్క పాటలు పాడటానికి ప్రధానమైనటువంటి పాటలుగా భావించేది అంటే హోలీ బి ఏక్ చీజ్ హై మంచి అవసరం వాళ్ళకి. హోలీ వచ్చినప్పుడు మంచి పాటలు పాడుతుంటారు. और बरसात की कजरी ये भी एक लोकगीत है. శ్రావణ మాసపు పాట బర్సాత్కి ఖజరీ శ్రావణ మాసపు పాట ఏదైతుందో బర్సాత్కి ఖజరీ ఇవన్నీ వాళ్ళకి ముఖ్యమైనటువంటి విషయ వస్తువుగా ఉంటాయి. జో సున్తే హీ బంతే హై అవి సున్తే హీ బంతే హై అంటే ఒకసారి వింటే అవి ఎమ్మటే పాడేంత సరళంగా ఉంటూ ఉంటాయి. पूर्व की बोलियों में अधिकतर मैथिल कोकिल विद्यापति की गीत गाए जाते हैं. అలాగే పూరబ్ की बोलियों में తూర్పు భాషలు ఏతున్నాయో అందులో ఎక్కువ భాగము మైథిల్ కోకిల్ విద్యాపతి ఏ గీత్ గాయే జాతాయి ఇవన్నీ కూడా వాటి యొక్క పాటల పేర్లు.
ఇవన్నీ కూడా పాటలు పాడుతూ ఉంటారు. పర్ సారే దేశ్ కి కాశ్మీర్ సే కన్యాకుమారి తక్ ఔర్ కఠియావాడ్, గుజరాత్, రాజస్థాన్ సే ఒడిస్సా, ఆంధ్ర తక్ అప్నే అప్నే విద్యాపతి హై. ఇక్కడ మనం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి కావచ్చు, అలాగే కాఠియావాడ్ నుంచి గుజరాత్, రాజస్థాన్, ఆంధ్ర వరకు కూడా వాటికి సంబంధించినటువంటి విద్యాపతులు అంటే సంబంధించిన కవులు, కవయిత్రులు అనేక మంది ఇందులో ఉన్నారు. స్త్రీయ డోలక్కి మదద్సే గాతి. ఈ స్త్రీలు దేని యొక్క సహాయంతో పాడుతూ ఉంటారంటే డోలు యొక్క సహాయంతో పాడుతూ ఉంటారు. అధిక్తర్ ఉన్కే గానే కే సాత్ నాచ్ కా భీ ఫుట్ హోతా హై. వీళ్ళు ఎక్కువగా ఉన్కే గానే వారి యొక్క పాటలు, గానేకే సాత్ పాటలతో పాటుగా నాచ్ కా భీ ఫూట్ హోతా హై. నాట్యం చేసేటువంటి రీతి పద్ధతి కూడా ప్రత్యేకంగా ఉంటుంది. పాట ఏ విధంగా ఉంటుందో పాట తగ్గినట్టుగా ఆ నాట్యం చేసే రీతి కూడా ఒక పద్ధతిలో ఉంటుంది. गुजरात का एक प्रकार की दलीय गायन गरबा है, जिसे विशेष विधि से घेरे में घूम घूम कर औरतें गाते हैं. అలా చెప్పింది. గుజరాత్ కా ఏక్ ప్రకార్ కి దలీయ గాయన్ హై. గుజరాత్ రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైనటువంటి గుంపుగా సమూహంగా ఉండి పాడేటువంటి ఒక పాట ఉంది. దాని పేరు గర్బా అనడం. దీన్ని విశేష ఒక ప్రత్యేకమైన పద్ధతిలో ఘేరేమే గుండ్రగా తిరుగుతూ ఘూమ్ ఘూమ్ కర్ ఔరతే గాతే. ఈ పాటని అందరూ కూడా ఒక సమూహ రూపంలో ఉండి గుండ్రంగా తిరుగుతూ ఈ గర్బా అనే పాటని నాట్యం చేస్తూ పాడుతూ ఉంటారు. నాట్యం కూడా చేస్తుంటారు. దీని యొక్క ప్రత్యేకత అది. సాత్ హీ లకడియా భీ బజాతీ జాతీ. దాంతోపాటుగా నాట్యం చేస్తూనే లకడియా కర్రలను కూడా కొడుతూ ఉంటారు. కోలాటం కర్రలు అంటాం. ఆ కోలాటాన్ని కోలాటం కొడుతూ పాట పాడుతూ నాట్యము చేస్తూ ఈ గర్బా అనే నృత్యాన్ని నాట్యం చేస్తూ ఉంటారు. జో బాజే కా కామ్ కర్తే హై. ఏంది బాజే కా కామ్ కర్నే వాళ్ళకి హై లకడే. వాటిని ఏమంటాం అంటే కోలాటపు కర్రలు అంటారు. ఈ కోలాటపు కర్రలతో వాళ్ళు కోలాటం వేసుకుంటూ పాడుతూ ఉంటారు. ఇస్మే నాచ్ గాన్ సాత్ సాత్ చల్తే హై. ఈ పాట అప్పుడు ఈ సందర్భంలో నాచ్ గాన్ సాత్ సాత్ చల్తే. నాట్యము పాట ఒకేసారి నడుస్తూ ఉంటాయి. వస్తుతః యహ్ నాచి హై. మనం వాస్తవంగా వస్తుపరంగా చూడాలంటే అంటే అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని బట్టి మనం చూస్తే దీన్ని నాట్యమే అంటాం. కానీ నాట్యంతో పాటుగా పాట కూడా వస్తూ ఉంటుంది. సభీ ప్రాంతో మే యహ్ లోకప్రియ హో చలా హై. అన్ని ప్రాంతాల్లో కూడా ఇది సాధారణమైన ప్రజలకు కూడా ప్రజాదరణ పొందినటువంటి నృత్యంగా ఇవి అవటం జరిగింది. इसी प्रकार होली के अवसर पर ब्रज में रसिया चलता है, जिसे दल के दल लोग गाते हैं, स्त्रियां विशेष तौर पर. అలాగే ఇంకొక సందర్భం ఏమిటంటే హోలీ పండుగ సందర్భంలో బ్రజ్ మే రష్యా చల్తా హై. బ్రజ్ భాషలో ఉంటుంది ఒకటి రష్యా అనేటువంటి నాట్యం, రష్యా అనేటువంటి పాట కూడా దల్ బాంధ్కర్ దల్ కే లోగ్ అలా గుంపులుగా ఉండి ఒక సమూహంగా ఏర్పడి అందరూ కూడా పాడుతూ ఉంటారు. అట్లాగే ప్రత్యేక స్థానంలో స్త్రీలు కూడా దాంట్లో పాల్పంచుకుంటూ ఉంటారు. गाँव के गीतों के वास्तव में అనంత ప్రకార్ హై. ఇలాగే గ్రామాలకు సంబంధించినటువంటి గీతాలు వాస్తవంగా అనంత ప్రకార్ హై, చాలా ఉన్నాయి, అసాధారణంగా అసంఖ్యాకంగా ఉన్నాయి. జీవన్ జహా इठला कर लहराता है, वहाँ भला ఆనంద్ కే స్రోతోं की కమీ హో సక్తి హై. ఎక్కడైతే జీవితం మంచిగా గర్వపడుతూ నవ్వుతూ త్రులుతూ సాగుతూ ఉంటుందో అక్కడ ఆనందపు వనరుల యొక్క సౌకర్యానికి ఏమైనా తక్కువగా ఉంటుందా? అది అన్నీ కూడా అంటే ఆనందంగా గర్వంగా నవ్వుతూ పాడుతూ ఉండేటువంటి జీవన విధానం ఎక్కడ ఉంటుందంటే కేవలం గ్రామాల్లోనే ఉంటుంది. वहाँ भला आनंद की स्रोतों की कमी हो सकती है. उद्दाम जीवन के ही वहाँ की अनंत संख्याक गाने प्रतीक है. ఉద్దాం జీవన్ కే హీ ఒక ఉత్కృష్టమైనటువంటి సుఖవంతమైనటువంటి ఒక ప్రచండమైనటువంటి జీవన విధానానికి అక్కడున్నటువంటి అనంత సంఖ్యాకమైనటువంటి ఈ జానపద గేయాలే వారి యొక్క సుఖవంతమైన జీవితానికి మనం చిహ్నాలుగా భావించవచ్చు. అంటే గ్రామీణ జనతాకి
दुख सुख बाधाएं सभी इस लोकगीतों में हमको प्रकट किया जाता है। माने तो उसका सुख जीवन भी हमको दिखाई देता है और उनकी कष्ट दुख भी उस गाँव लोकगीतों में हमको दिखाई देता है। इसलिए हम उसे गाँव का गीत कहा जाता है, लोकगीत कहा जाता है। और यहाँ तक के अर्थ हम देखेंगे। అనంత సంఖ్య का సిరజితి సృష్టించిన రచించిన మర్ద్ పురుష్ మిలే జులే కలిసిమెలిసి అకేలే ఒంటరిగా ఫూట్న చిట్లుట యద్యపి అయినప్పటికీ ఉల్లాసిత్ ఆనందించిన బర్సాత్ శ్రావణ మాసం విద్యాపతి విద్యాపతులు కవులు పుట్ రీతి ఘేరేమే వృత్తాకారంగా ముట్టడించిన ఇటలాకర్ గర్వపడుతూ స్త్రోత్ వనరులు ఉద్ధాం ప్రచండమైన సుఖమైన ప్రతీక్ చిహ్నం। और प्रश्न भी देखेंगे। नारियों के गाने में विशेषता क्या है? नारियों के गाने में विशेषता क्या है? नारियाँ मुख्य रूप से दल बांधकर गाया जाता है, अकेले नहीं गाते हैं। कुछ लोकगीतों के नाम क्या क्या है? हम आजकल हम अनेक लोकगीत पढ़ चुका है। मुख्य रूप से अनेक लोकगीत हमारे देश में हैं। एक बारह मासा, रसिया और खजरी, बरसाती, मैथिल, कोकिल, गरबा, अवधी, भोजपुरी, राजस्थानी, बुंदेलखंडी, ये सभी हम लोकगीत है। और स्त्रियों की लोकगीतों की विशेषताएं क्या है? स्त्रियों की लोकगीतों की विशेषता क्या है? माने तो स्त्रियों की लोकगीत अकेले नहीं गाया जाता है, ये दल बांध कर गाते हैं। और ये स्त्रियों की लोकगीतों में अधिक रचने वाला स्त्रियां ही होता है और प्रत्येक अवसरों पर स्त्रियां गाती हैं। और गांव नगर में होने वाली गायिकाओं ने जन्मदिवस के समय में और विवाह और त्योहारों के समय में गाते रहती हैं। लोकगीत किसके लिए प्रतीक है? लोकगीत ग्रामीण जनता की उद्दाम जीवन के लिए प्रतीक है। लोकगीत कब गाया जाता है? लोकगीत प्रत्येक अवसरों पर गाया जाता है। ये तो गांव देहातों में गाए जाने वाले गीत हैं। त्योहार, जन्मदिवस, शादी ब्याह, ढोला, वर्षागांठ ऐसी विशेष अवसरों पर गाए जाते हैं। लोकगीत और संगीत का क्या संबंध है? लोकगीत और संगीत का संबंध हम देखें तो इसमें भिन्नता ही अधिक दिखाई देता है। संबंध से भी शास्त्रीय संगीत के लिए कुछ साधना की ज़रूरत होता है, लेकिन लोकगीत के लिए साधना की ज़रूरत नहीं होती है। और शास्त्रीय संगीत गाने के लिए कुछ प्रत्येक बाजों की ज़रूरत होती है और लोकगीतों की ऐसी प्रत्येक बाजों की ज़रूरत नहीं होता है। और शास्त्रीय संगीत कुछ वर्गों की संबंधित हैं, लेकिन लोकगीत सीधे साधारण जनता की संगीत हैं। और लोकगीत झांझ, करताल, ढोलक आदि बाजों से गाए जाता है। और स्त्रियों की लोकगीत कैसे होता है? स्त्रियों की लोकगीत कैसे होता है? స్త్రీల యొక్క పాటలు జానపద గేయాలు ఏ విధంగా ఉంటాయి? स्त्रियों की लोकगीत साधारणतः अकेले नहीं गाया जाता है, ये दल बांधकर गाया जाता है और एक ही साथ नाचते हैं और एक ही साथ गाना और नाच एक ही साथ के साथ रहते हैं। और स्त्रियों की लोकगीतों की रचने वाले भी स्त्रियां ही अधिकतर होती हैं। ओके। और लोकगीतों की विशेषताएं क्या क्या है? लोकगीतों को अनेक विशेषताएं हैं। जैसे लोकगीत ग्रामीण और देहातों की गीत है और लोकगीत घर, गांव, नगर के गीत हैं। लोकगीत ओजस्वी, ताजगी और लोचगी हैं।
ये सजीव है और आकर्षक है। ये बहुत सरल होते हैं। इन्हें सुनते ही बनते हैं। इन्हें को साधना की ज़रूरत नहीं होता है। लोकगीत शुभ अवसरों पर गाया जाता है। इन्हें रचने वाले गांव के लोग अधिक हैं। स्त्री की संबंधित गाने अधिकतर होते हैं और गाना नाच एक साथ रहते हैं। कोकिल, मैथिल, बारहमासा, बरसाती, कजरी, ब्रज, रसिया, ये सब प्रसिद्ध लोकगीत हैं। लोकगीतों के मुख्य विषय हमारे रोज़मर्रा के और जीवन के संबंधित होते हैं। ये आह्लादकर होता है और आनंददायक भी होता है। यह ग्रामीण जीवन जनता की उद्दाम जीवन की प्रतीक होते हैं। और भगवत शरण के उपाध्याय के बारे में लिखो। भगवत शरण उपाध्याय हिंदी साहित्य के सुपरिचित रचनाकार हैं। उनका जन्म 1910 में हुआ। इन्होंने कहानी, कविता, रिपोर्टाज, निबंध, बाल साहित्य में अपने विशेष छाप छोड़ी है। विश्व साहित्य के रूपरेखा, कालिदास का भारत, टूटा आम, गंगा गोदावरी आदि उनकी प्रसिद्ध रचनाएं हैं। लोकगीत कैसा पाठ है? लोकगीत कैसा पाठ है? लोकगीत तो एक निबंध है। इस निबंधकार भगवत शरण उपाध्याय है। ओके, धन्यवाद।